హలో, ఈరోజు మన రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది ఇంట్లో ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టాలి. మా అత్తమ్మతో ముచ్చట పెడితే, మా అత్త దగ్గర నువ్వు వంట నేర్చుకుంటావా, నా దగ్గర నేర్చుకుందురా అని తీసుకొచ్చా. చాలామంది అర్చన నీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారంట. కొంచెమే జలుబు చేసిందండి, అంతే, ఇంకేం అవ్వలేదండి. సో తనకి బాగుంది, జలుబు అంతా తగ్గిపోయింది. సో ఈరోజు మనం పాలకూర చపాతీ చేస్తున్నాం. దీన్ని పూరి చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు ఈ పిండిని తడిపిన తర్వాత. సో ఇప్పుడు పాలకూరని ఇలా ఆకులుగా ఒలుచుకున్న తర్వాత మంచిగా వాటర్లో వేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పాలకూరనే వేసుకోండి, ఒక 2-3 కట్టలంత పాలకూర. ఫస్ట్ బాగా వాష్ చేయాలి. చేసిన తర్వాత పొయ్యి మీద నీళ్ళు పెట్టాను, మరగాలి. బాగా మరిగే దాంట్లో పాలకూరని వేయాలి. లిటరల్లీ మనం బ్లాంచ్ చేస్తున్నాం అనమాట. ఒక ఉడుకు రావాలన్నమాట. వేసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది అర్చన, కానీ ఒక ఉడుకు రాగానే కొంచెమే అవుతుంది. పాలకూర సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 లేదా 2, నేనైతే 2 పచ్చిమిర్చి వేసేసాను. ఒక ఉడుకు రానిద్దాం. ఇలా వాటర్లో ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఇంకా మనం దీన్ని బయటకు తీసుకోవచ్చు. బ్లాంచ్ చేసిన తర్వాత చల్ల నీళ్ళతో కడగాలన్నమాట. ఆ గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది. దీన్ని మనం ప్యూరీ చేసి చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు అండి. ఇలా పాలకూరని బయటికి తీసుకున్న తర్వాత చల్ల నీళ్ళతో వాష్ చేయాలి. ఆల్రెడీ మన ఛానల్లో పాలక్ పూరి ఉందండి, నేను 1-2 ఇయర్స్ బ్యాక్ చేశాను. కావాలంటే ఆ రెసిపీని మీరు చూడండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పు వేయరార్చన. ఇందులో కొంచెమే ఉప్పు వేయాలి, ఎందుకంటే సహజంగానే పాలకూరలో ఉప్పు ఉంటుంది. ఆకుకూరలో అన్నిట్లో మనకి ఉప్పు ఉంటుంది. సో ఆకుకూర వండేటప్పుడు ఎప్పుడైనా సరే కాస్త ఉప్పు తక్కువగా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసేసుకోండి. నేను మొత్తం కంప్లీట్గా 4 కట్టలు వేసానండి పాలకూర. చూడండి ఎంత కొంచెం అయిందో. అప్పుడు చూస్తే ఎంత ఎక్కువ అనిపించిందో రాచన. అవునక్క, పిండి సరిపోదేమో అనుకున్నాక చాలా కొంచెం అవుతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి ఇట్లాను. అర్చన అక్క, ఇట్లా వంట చేస్తుంటే నువ్వు నా పక్కన ఉంటే మస్తు కంఫర్ట్ ఉంది. మన ఇద్దరము ఒక సెట్ వేసుకుందామే. వేసుకుందాం అక్క. ఒక సెట్ గుడిసెలాగా సెట్ వేసుకొని అందులో మంచి కుక్కరీ వేస్తే బాగుంటుంది. ఏం పేరు పెడితే బాగుంటుంది మీరు చెప్పరా కొంచెం? ఇదిగోండి, దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు గోధుమ పిండి మనం తీసుకున్న ప్యూరీకి తగ్గట్టుగా పిండిని ఇందులో వేసేసి కలిపేసుకోండి. మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. పాలకూరలో మనం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కాబట్టి. నేను ఉడికించిన తర్వాత పాలకూరని బయటికి తీసి వాష్ చేశాను. చూసారా ఎంత మంచి గ్రీన్ న్యాచురల్గా ఉంది, చూసా? ఆ గ్రీన్ అలా వస్తుంది. కడగకుండా మళ్ళీ పేస్ట్ చేస్తే వేడికి పాలకూర అంతా నల్లగా అయిపోయి పిండి కూడా నల్లగా కనిపిస్తుంది. కిచెన్ టాప్ని చాలామంది ఏంటి స్వప్న ఏం వేయకుండా కిచెన్ టాప్ మీద డైరెక్ట్ చేస్తారంటారు. అసలు ఇలా పెట్టించుకుందే నేను ఇలాంటి చపాతీ పిండి తడపడానికి, పిండి వంటలు చేయడానికి, ముఖ్యంగా పిండిని నీట్ చేయడానికి ఈ ప్లేస్ బాగా యూజ్ అవుతుంది. ఎప్పటికప్పుడు మనం నీట్గా పెట్టేసుకుంటాం కాబట్టి కిచెన్ టాప్ మీద ఇలా చేయడం ఏం తప్పులేదండి. అసలు మేము ఇక్కడ అంట్లు కడగము, బయటికి తీసుకెళ్ళిపోతాం. సో ఇలా నీట్ చేసుకోవాలి. సో పిండిని తడిపిన తర్వాత ఇలా పెట్టేసి ఎప్పుడైనా సరే తడిగుడ్డతో కవర్ చేయాలి. ఇలా పిండి తడిపిన తర్వాత మినిమం ఒక అరగంట పెట్టిన తర్వాత అప్పుడే మనం చపాతీ చేసిన, దీంతో పూరీ చేసినా బాగుంటుంది. పూరీ కూడా చేసుకోవచ్చు. చిన్న పూరీలు చేసి నేను చెరీ కట్టించేదాన్ని లంచ్ బాక్స్లో అప్పట్లో. ఇప్పుడైతే డైరెక్ట్ చపాతీ చేసేస్తాను. ఏదైనా చేయొచ్చు. పిండి తడిపితే 3 డేస్ వరకు మీకు పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో మరి చపాతీలు చేద్దామా? సో ఇప్పుడు పిండిని ముద్ద తీసుకుందాం. మరీ పెద్దగా కాకుండా మీడియం చపాతీ చేద్దాం. పిండిలో ఇలా ఉంచిన తర్వాత ఫస్ట్ రౌండ్గా ఒత్తుకుందాం. మధ్యలో నెయ్యి పెట్టుకుందాం. నెయ్యి అయినా నూనె అయినా మీ ఇష్టం. నేనైతే ఎప్పుడు చపాతీ చేసినా నెయ్యే వేస్తాను.
చపాతీ చేసేటప్పుడు ఒకటే రూల్ అండి, గట్టిగా ప్రెస్ చేయకూడదు, మెల్లిగా ఇలా లైట్గా పైన పైన చేయాలన్నమాట. అప్పుడే మంచిగా లేయర్స్ లాగా వస్తుంది, బాగా పొంగుతుంది. ఇలా మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియంగా ఒత్తుకోవాలి. పెంక మటికి చపాతీ కాల్చేటప్పుడు బాగా వేడిగా ఉండాలి. పెనం మీద చపాతీ వేసి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మధ్య మధ్యలో అలా ఆకులు అలా ఉన్నాయనుకోండి సరిగ్గా పొంగదన్నమాట, అవన్నీ మధ్యలో తట్టుకుంటూ ఉంటుంది కదా. ఇటు సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఈరోజు మా చపాతీ గ్రీన్ కలరు, అక్కడ ప్లేటింగ్ గ్రీను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఎలా ఫోల్డ్ చేస్తే అలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదండి పాలకూరతో మంచి హెల్దీ చపాతీ అనమాట. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎప్పుడైనా తినొచ్చు. అండ్ ఈరోజు మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నారో అనుకుంటే నైట్ చేసేసి మార్నింగ్ కూడా మనం ఈ చపాతీస్ మంచిగా తినొచ్చు అనమాట. సో రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను దీనికి కర్రీ కూడా చేద్దాం అనుకున్నా, మా చెల్లి వచ్చి ముచ్చట వల్ల టైం అయిపోయిందనమాట. నెక్స్ట్ రెసిపీలో కర్రీ కూడా మంచి కాంబినేషన్ చెప్తా. చలో మరి బాయ్.